బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావును అరెస్టు చేసింది ఏసీబీ. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు నిర్వహించారు. వివిధ పత్రాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల స్థలాన్ని గుర్తించారు. కొండాపూర్లో విల్లా, బంజారా హిల్స్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల ఫ్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావును అరెస్టు చేసింది ఏసీబీ. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు నిర్వహించారు. వివిధ పత్రాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల స్థలాన్ని గుర్తించారు. కొండాపూర్లో విల్లా, బంజారా హిల్స్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తరువాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది.